తను చూస్తుంటే నాకు ఏదేదో జరిగిపోతుందప్పా. ఇంకానే జారిపోతే లేదు. సావిత్రి మరి సన్నీ లియాను స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెడుతున్నాను. రీతు ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా ప్రాజెక్ట్ గురించేనా? నా గురించి ఆలోచించవచ్చు కదా. మన అవుటింగ్ వచ్చాం కదా, డేటింగ్ ఎలా చేద్దాము అని. రే గణేష్, ఎవరో మనల్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అసలు సైడ్ ఇవ్వకు. పోనీరా పోనీరా రేయ్ గణేష్. రేయ్ పోనీరా, ఫాస్ట్‌గా పోనీ. రేయ్ గణేష్ పోనీరా, రేయ్ పోనీరా పోనీ. పోనీ పోనీ పోనీరా రేయ్. మనమే గెలిచాం. మనతో పోటా. రే ఏంటి ఇలాంటి హోటల్ తీసుకొచ్చారు? పెద్ద హోటల్ తీసుకెళ్తే మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి కదా. అయినా అది భోజనం చేసిన వాళ్ళు అడగాలి, నీలా టేస్ట్ చేసి వదిలేసే వాళ్ళు కాదు. నీకు లేచినా ఆకలి లేచినా ఏం చేయగలం? వెనక నీళ్ళంటోడే లేచింది అనగానే భార్య పరిగెత్తుకుంటూ వచ్చిందంట. తీరా చూస్తే హెయిర్ పెట్టిన జల్లి చూపించి ఎంత స్ట్రైట్గా లేచిందో అన్నాడంట. సామెతలు చెప్పు, తప్పులేదు. సామెత పేరుతో బూతులు చెప్పావు రేపు నేను చంపి నీ సమాజం మీద బూతులతో కొటేషన్ రాయిస్తా. ఆర్డర్ చెప్పండి సార్. ఓకే, మీ అందరికి టీ అండ్ కాఫీ ఓకే కదా? ఓకే వెయిటర్ సార్ 5 కాఫీ అండ్ 5 టీ. ఓకే సార్. ఛా, సరదాగా ఉన్న ట్రిప్ని డిస్టర్బ్ చేశాడు సాలేగాడు. వాడి మనన వాడిని వెళ్ళనిస్తే మనకి హెడ్ఏక్ ఉండేది కాదు కదా. అయినా ఈ మూడు నుంచి బయటపడాలంటే బేసిక్గా ఏదో గుళ్ళోకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. మరి ఏమంటారండి? గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి, జల్దీగా నూరాలి సంధ్య మనము కలుసుకునే చోటుకి. ఇప్పుడే పంచర్ అవ్వాలా? రే వాళ్ళని చూడండి రా. ఒక లైలా మజ్ను, దేవదాసు పారు, రాజు షైని. వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్స్ రా. వినోదిని చమ్మక్ చంద్ర, శాంతి స్వరూపు హైపరాది, వాళ్ళందరూ జబర్దస్త్ జంటలు రా. ఇంకానే బ్యాటింగ్ అనుకున్నాను. అబ్బో, బ్యాటింగ్ గురించి తమరే మాట్లాడాలి. మరి ఎప్పుడు చూడు రన్అట్ డకౌటేగా. నేను ఫీల్డ్ లోకి వచ్చి ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను నీకేం తెలుసు? అదే ఫస్ట్ నైట్ అప్పుడు ముహూర్తాలు ఎందుకు పెడతారనుకున్నారు? డక్అవుట్ రన్అట్ అవ్వకుండాను. అబ్బో తమరు ఏదో సెంచరీ చేసినట్టు. సెంచరీయా? నీలాంటి వాళ్ళే బొంబాయి టీం దుప్పటి కప్పుకుని పక్కకి తిరిగి పడుకున్నారంట. బస్సు రెడీ. అరే రాజు,